ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఉదయకాలం కూడా మనందరము దేవుని వాక్యములో ఆనందిద్దామా? ప్రియులారా, దేవుడు మనకు మేలు చేయాలని మనకెంతో ఆశ కలిగి ఉంటాం కదా. మరి దేవుడు చేసే మేలులు అవి ఎలా ఉంటాయో, ఎలా పొందుకోవాలో మరి మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు చేసే మేలులు. దేవుడు చేసే మేలులు రెండు రకాలు. ఒకటి దాచబడిన మేలు, రెండవది సిద్ధపరచబడిన మేలు. రెండు ఒకలాగానే ఉన్నాయి కదా. మరి ఏముంది తేడా అని మీరు అనుకుంటున్నారా? రెండిటికి తేడా చాలా ఉంది. దాచబడిన మేలు వెతికితే దొరుకుతుంది. సిద్ధపరచబడిన మేలు నువ్వు కొంత ప్రయత్నం చేసి అందుకోవాలి. మనం దాని గురించి ఇప్పుడు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో ఇలా రాయబడింది: నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, ఇక్కడ మనం రెండింటినీ చూస్తున్నాం. దేవుని యందలి భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు, మరి ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరచిన మేలు. కాబట్టి ఈ 31వ కీర్తన దావీదు ప్రభువు యొక్క అపారమైన మంచితనాన్ని స్తుతిస్తున్నాడు. దేవుని మంచితనానికి అతను కొలమానం పెట్టడు, అంటే కొలత వేయడు. మన దేవునికి మంచితనానికి కొలత ఉంటుందా చెప్పండి? కొలత లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. అందుకే కదండి నీ కొరకు నా కొరకు ఆయన ముళ్ళ కిరీటం కూడా పెట్టించుకుని, మరి కొరడా దెబ్బలు, మామూలు మరణం పొందొచ్చు కదా, కానీ ఆ మరణము ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాలి నిమిత్తము ఆయన మన కొరకు ప్రేమగా అనుభవించిన దానికి మనం కొలతేయగలమా? లెక్క కట్టగలమా? అందుకే దావీదు ఈ కీర్తనలో గనక మనం చూసినట్లయితే ప్రభువు యొక్క అపారమైన మంచితనాన్ని స్తుతిస్తున్నట్లు ఉంటుంది. దేవుని మంచితనానికి అతను కొలమానం పెట్టడు, ఎందుకంటే అది కొలవలేనిది. అది మన అవసరానికి మించి విస్తరించి ఉంటుంది. అంటే మన అవసరం దేవుని యొక్క ప్రేమతో ముడిపడి ఉంది. అంటే నిజంగా నీకు ఏదైనా కావాలన్నప్పుడు ఈ లోకపు తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న నాకు ఇది కావాలి అని ఒక చిన్నపిల్లాడు అడిగితే ఆ నాన్న ప్రేమ ఆ చిన్నపిల్లవాడి కోరిక తీర్చడంలో ఉంది కదా. అలాగే మరి మన దేవుని ప్రేమ మన అవసరం చెప్పుకున్నప్పుడు ఆయన ప్రేమ మన అవసరాన్ని తీర్చటంలో కనపడుతుంది. అంటే అవసరం తీర్చకపోతే, అంటే కొన్నిసార్లు మేలు జరగకపోతే ఆయనకు ప్రేమ లేనట్ట కాదు. మన ప్రభు అన్యాయస్తుడు కాదు. నీకు మేలు చేయుటలోనే ఆయన ఆలోచన ఉంటుంది. నువ్వు అడగగానే ఒక మేలు జరగకపోవచ్చు, ఎందుకంటే దాని వెనక నీకు కలిగే కీడు గురించి ప్రభు ఆలోచిస్తారు. అంతే తప్ప ఆయన ప్రేమ కొలత లేదు, ఆయన ప్రేమ తగ్గించటానికి లేదు. అందుకే నిజంగా ఈ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఈ కీర్తనలో దేవుని యొక్క మంచితనాన్ని బట్టి స్తుతిస్తాడు దావీదు. ఆయన మంచితనాన్ని కొలవలేనిది అని తెలియజేస్తాడు. అది మన అవసరానికి మించి దేవుని ప్రేమ విస్తరించి ఉంటుందని మనం గ్రహించగలుగుతాం. ఆయన మంచితనం సమృద్ధి కాలంలోనే కాక శ్రమ కాలంలో కూడా ఉంటుందని మనకి దావీదు తెలియజేస్తాడు ఈ కీర్తన ద్వారా. అంటే మనకంత మంచి జరుగుతున్నప్పుడు దేవుడు మనతో ఉన్నట్టుగా, మన శ్రమకాలంలో ఆయన సమృద్ధి అనుభవాన్ని మనం పొందలేనట్టుగా మనం ఉంటాం. అది మనిషి యొక్క తత్వం. కానీ దేవుని ప్రేమ నీ కష్టకాలంలోనూ నీతో ఉంటుంది, నీ శ్రమకాలంలోనూ, మరి నీ సంతోషంలో కూడా ఆయన నీతో తన ప్రేమను ఉంచుతాడు. కాబట్టి 31వ కీర్తన అంతా కూడా మనం ఆయన ప్రేమను చూడగలుగుతాం. ముఖ్యంగా ఈ 19వ వచనంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం, మరి ఆ దేవుడు చేసే మేలులు రెండు రకాలు: దాచబడిన మేలు, సిద్ధపరచబడిన మేలు.
మరి ఈ దాచబడిన మేలు గురించి మొదట మాట్లాడుకుందాం. దేవుడు తనను నమ్ముకుని భయభక్తులతో జీవించే వారి కోసం పరలోకంలో అపారమైన మేలులను, ఆశీర్వాదాలను ఒక నిధిలా దాచి ఉంచాడు. మనం గనక సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చూసారా, జ్ఞానము, తెలివి, వివేచన అనేవి దేవుని యొద్ద దాచబడి ఉన్నాయి. వాటిని నువ్వు నేను వెతికితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే ఈ దాచబడిన మేలులు మనం అడిగి వెతికి పొందుకునేవన్నమాట. నిజంగా, ఎందుకంటే ఈ జ్ఞానము, తెలివి, వివేచన ఇవి మనుషుల నుండి పొందుకునేవి కాదండి. ఇవి మనం ఖచ్చితంగా దేవుని యొద్ద దాచబడిన ఒక గొప్ప నిధి లాంటివి. అవి మనం వెతకాలి, మనం ఆయన అడిగి పొందుకోవాలి. ఆయన తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన దాచబడిన మేలులు మనం అడిగి మరి వెతికి పొందుకోవాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, అలా ఎవరు చేయగలుగుతారు? ఎవరు వెతుకుతారు? ఎవరు పొందుకుంటారు? ఆయన యందు భయభక్తులు గలవారు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. అందుకే 31వ కీర్తనలో ఈ 19వ వచనంలో మొదటి మాట, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటాడు దావీదు. అందుకనే మనం వెతికి ఆయన్ని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళమైన మనము దాన్ని వెతికి పొందుకోవాలనేది ఇక్కడ అర్థం. ఎందుకంటే భయభక్తులు కలిగిన వారు దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తారు. భయభక్తులు కలిగిన వారు ఆయన శాసనాలను గైకొంటారు. మన ఉదాహరణ చూసుకుంటే సొలొమోను రాజుని మనం జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభువుని ఏదడిగారు? ఫస్ట్ జ్ఞానం అడిగారు కదా, అడిగి పొందుకున్నారుగా. దానితో పాటు సంపద కూడా ప్రభువు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. నీవు అడిగినప్పుడు ఆయన దానికంటే మరి ఎక్కువ సమృద్ధిని నీకు ఇస్తారు. కాబట్టి ఈ దాచబడిన మేలు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు మనం సిద్ధపరచబడిన మేలు గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇక్కడ చూసినట్లయితే మన కోసం పరలోక రాజ్యం అనేది యేసు ప్రభువారు సిద్ధపరుస్తున్నారు. ఆయన మరలా వస్తారు, తప్పకుండా మనల్ని ఆయనతో తీసుకువెళతారనే నిరీక్షణ ప్రతి క్రైస్తవుడికి ఉంది కదండి. మీకు తెలుసు కదా, పరలోకం కోసం మామూలుగా వెళ్ళిపోతామా చెప్పండి? ఒక ప్రయత్నం కావాలండి. ఈ సిద్ధపరచబడిన మేలు గురించి 31వ కీర్తనలో మళ్ళీ 19వ వచనంలో 2వ మాట ఏమని రాయబడిందో చూడండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి అంటే ఇక్కడ అర్థం, నీకు కష్టకాలం వచ్చినప్పుడు, నీకు శ్రమకాలం వచ్చినప్పుడు నరులందరూ నిన్ను ఏలెత్తి చూపిస్తారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావుగా, అయినా నీకు ఇలా జరిగిందేంటి? నువ్వు రోజు బైబిల్ పట్టుకుని ఆ ప్రార్థన ఈ ప్రార్థన అని వెళ్తూ ఉంటావుగా, అయినా మరి నీకెందుకు ఇలా జరిగింది అని అనేక విధాలుగా నిన్ను శోధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు కృంగిపోకుండా నరుల ఎదుట మరి దేవుణ్ణి ఆశ్రయించేటట్టుగా నువ్వు ఉండాలి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని అర్థం. అంటే నువ్వు నిన్ను కృంగదీసే మనుషుల ఎదుట నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలే తప్ప, నిజమే దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకేం ఒరిగింది అనేటువంటి అలాంటి కృంగుదల నీలో రానివ్వకూడదు. నువ్వు శ్రమ ఎందుకు కృంగిపోతే చేతకాని వాడివే కదా అవుతావు. కృంగిపోకూడదు. మనుష్యులు నిన్నెన్నో రకాలుగా శోధిస్తారు, అయినప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సిద్ధపరిచిన మేలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మన కోసం పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తున్న ఆ యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మొదటి రాకడ అయిపోయింది, 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చి మనం తీసుకువెళ్ళాలి, ఆయన నిత్య రాజ్యంలో మనం ఆనందించాలి అని. అందుకే ఈ సిద్ధపరచబడిన మేలు ఊరికే దొరకదండి, మనం ప్రయత్నం చేయాలి. అంటే ఏంటి? శ్రమలు, బాధలు, వేదనల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది, వాటిని భరించాలి. కొంచెం కష్టమే. మన ఉదాహరణకు తీసుకుంటే యోసేపు చూడండి. యోసేపుకు దేవుడు
గొప్ప మేలు సిద్ధపరిచాడు. కలల ద్వారా ఆయనకి ఎంతో విషయాన్ని బోధించాడు. కానీ ఆయన మొదటి నుంచి జీవితం ఎలా ఉంది? తండ్రి అయితే ఎంతో గారాబం చేశాడు, కానీ అన్నలు ప్రేమించే తండ్రికి దూరం చేశారు. అలాంటప్పుడు యోసేపు ఎన్నో బాధలు పడ్డాడు. ఎన్నో బాధలు పడి చివరికి ఏం చేశాడంటే, తనకు సిద్ధపరచబడిన మేలుని పొందుకోవటానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎన్నో శోధనల గుండా, బాధల గుండా, వేదనల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అలా అంత ప్రయత్నం చేశాక కానీ తన కొరకు సిద్ధపరచబడిన మేలుని యోసేపు అందుకున్నాడు. చూసారా ప్రియులారా, దాచబడిన మేలుని నువ్వు నేను సునాయాసంగా పొందుకుంటాం. అది అడిగి దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. నువ్వు దేవుణ్ణి వెంబడించి నిరంతరము ఆయన ప్రార్థనలో ఆయనతో గడిపితే పొందుకోగలుగుతావు. కానీ ఈ యొక్క సిద్ధపరచబడిన మేలు అనేది ఉంది చూసారా, ఇది దేవుని ఆశ్రయించిన వారి నిమిత్తం. అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి కొన్ని శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. అయినా కూడా భరించి ముందుకు వెళ్ళిపోయినప్పుడు యోసేపులాగా ఒకరోజు నువ్వు నేను మన కొరకు సిద్ధపరచబడిన మేలుని పొందుకోగలుగుతాం. చివరిగా ఒక్క మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా ఉంటుంది: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అవునండి, మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు గైకొంటే, నిజంగా ఆయన ప్రకారం నడుచుకుని ఆయన్ని వెతకగలిగితే, ముఖ్యంగా నీ కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే సమస్తము నీ మేలు కొరకు దేవుడు జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యము గనక నీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే ఈ అనేకులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. అలాగే విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అనేక ఆత్మీయ సందేశాల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఉదయం దేవుడిచ్చే మాటతో మీ ముందుకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.